కర్మ రిటర్న్ బ్యాక్స్ అనేది ఒకటుందనమాట. ఇప్పుడు గగన్‌ని కొట్టిన సూర్యకి అలాగే కర్మ ఎదురైందనమాట. ఇంకా అపూర్వ వాళ్ళ పాపాల్లో పాలు పంచుకుంటున్న పిన్నికి కూడా కర్మ ఎదురవుతుందనమాట. అసలేం జరిగిందైతే చూద్దామనమాట. ఇంకా "ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది? గోరింటాకు పిన్ని మీద చేతబడి జరిగిందా?" అనేసి నక్షత్ర అనిద్దనమాట. అవునే అసల ఆ గోరింటాకు ఒకటేమైనా నన్ను కొడుతూ ఉంటే ఇంకా దుప్పటి మొత్తం పిన్నికి చుట్టేసి సోఫాలో పడుకోబెట్టాననేసి అపూర్వ అనిద్దనమాట. సరే ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం పదా అనేసి నక్షత్ర, అపూర్వ అయితే గోరింటాకు పిన్ని దగ్గరికెళ్ళి గోరింటాకు పిన్నినైతే లేపుతారనమాట. ఇంకసలు "గోరింటాకు రాత్రి ఏమన్నా నిమ్మకాయ తొక్కావా?" అనేసి నక్షత్ర అడిగిద్దనమాట. "అవును తొక్కాను. కానీ నేను నిమ్మకాయ తొక్కినా పడిపోకుండా స్టడీగా నిలబడ్డాననేసి" గోరింటాకు చెప్పిద్దనమాట. "అసలు నువ్వు చచ్చిపోయినా బాగుండు" అని అనుకుంటూ నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిద్దనమాట. "ఏమైందమ్మా అపూర్వ" అనేసి గోరింటాకు అనిద్దనమాట. "అయ్యో పిన్ని నీకు చెప్పినా అర్థం కాదులే" అనేసి అపూర్వ కూడా అక్కడి నుంచి వెళ్ళిద్దనమాట. అంటే అపూర్వ అసలు తప్పులు చేస్తున్నా గానీ అపూర్వకి గోరింటాకు సహకరిస్తుంది. అందుకే గోరింటాకు పిన్నికి కూడా అప్పుడప్పుడైతే ఇలాంటి కర్మలు ఎదురవుతూ, పనిష్మెంట్లు ఎదురవుతూ ఉన్నాయన్నమాట. ఇంకో పక్కైతే ఎస్ఐ సూర్య అయితే స్టేషన్‌లో సిగరెట్ తాగుతూ ఇంకా గగన్ తనను కొట్టిందే ఇంకా ఆలోచించుకుంటూ, గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా భూమి అయితే పోలీస్ స్టేషన్‌కైతే వస్తదనమాట. "రామ్మా భూమి వచ్చావా?" అనేసి సూర్య వెల్కమ్ చెప్తాడనమాట భూమికైతే. "క్షమించండి సార్ మా బావ చేసింది తప్పే. మిమ్మల్ని అలా కొట్టకుండా ఉండకూడదు. మా బావ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాననేసి భూమి చేతులు జోడించి ఇంకా సూర్యనైతే ఇంకా సారీ అడుగుతూ ఉంటదనమాట. "ఏంటి భూమి అసలు మీ ఆయనేమో నలుగురిలో అయితే నన్ను కొడతాడసల. నువ్వేమో పోలీస్ స్టేషన్‌కొచ్చి క్షమాపణ అడుగుతున్నావా?" అనేసి సూర్య అంటాడనమాట. "ప్లీజ్ సార్ నా సారీని యాక్సెప్ట్ చేయండి సార్" అనేసి భూమి అనిద్దనమాట. ఇంకా మన సూర్య అయితే చేతిలో ఉన్న సిగరెట్‌నైతే తన కాలికున్న బూట్ మీదైతే వేసేసుకుంటాడనమాట పొరపాటునైతే ఇంకా. ఆల్రెడీ సూర్య, గగన్‌ది ఫైట్ జరిగేటప్పుడు ఇంకా సూర్య కాలి బూట్ పైన పెట్రోల్ పడుంటదనమాట. ఇప్పుడు సిగరెట్ కూడా బూట్ మీద పడేసరికి బూట్ అయితే తగలబడుతూ ఉంటదనమాట. ఎక్కడో కాళ్ళ వాసన వస్తుంది అనేసి భూమి కిందకి చూస్తదనమాట. "అయ్యయ్యో సార్ నీ బూట్ తగలబడిపోతుంది" అనేసి భూమి అనిద్దనమాట. ఇద్దరైతే మంటలను ఆర్పడానికి చూస్తూ ఉంటే భూమి అయితే అక్కడ ఒక కర్చీఫ్ తీసుకొచ్చి ఆ బూట్‌నైతే మంటంతా విదలగొట్టేసి మంట ఆర్పిద్దనమాట. "థాంక్స్ భూమి కాపాడినందుకు" అనేసి సూర్య అయితే అంటాడనమాట. "ఇట్స్ ఓకే సార్" అనేసి భూమి అనిద్దనమాట. ఇంకా "మేం పోలీసులము అందరిని కాపాడతాము. నువ్వు మమ్మల్ని కాపాడావు. నీకేమన్నా కావాలా?" అనేసి సూర్య అంటాడనమాట. "నాకేం వద్దు సార్. ఆ రత్నం ఏమన్నా నిజం చెప్పిందా?" అనేసి భూమి అనిద్దనమాట. "ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదు భూమి" అనేసి ఇంకా సూర్య అంటాడనమాట. "నా దగ్గర ఒక ప్లాన్ ఉందనేసి" ఇంకా భూమి ప్లాన్ అంతా చెప్పిద్దనమాట. ఇంకా సూర్య అయితే అంత ప్లాన్ కానిస్టేబుల్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. ఇంకా కానిస్టేబుల్ అయితే ఇంకా రత్నంనైతే ఇంకా టాయిలెట్ అని చెప్పేసి బయటికైతే తీసుకొచ్చిద్దనమాట. ఇంకా రత్నం అయితే ఇంకా దాహం దాహం అంటూ ఉంటదనమాట. "నేను మంచినీళ్ళు ఇస్తాను కానీ నువ్వైతే ఇంకా నిజాన్నైతే అస్సలు బయటకు చెప్పొద్దు" అనేసి ఇంకా కానిస్టేబుల్ రత్నానికి చెప్పిద్దనమాట. "అంటే నువ్వు కూడా మా మనిషివేనా?" అనేసి రత్నం అనిద్దనమాట. "అవును. నేను కూడా మీ మనిషినే" అనేసి కానిస్టేబుల్ అనిద్దనమాట. "ఇప్పుడు నేను నిన్ను టాయిలెట్‌కి బయటికి తీసుకెళ్తాను. అప్పుడు నువ్వైతే నన్ను తోసేసి పారిపో నువ్వు" అనేసి కానిస్టేబుల్ చెప్పిద్దనమాట. ఇంక రత్నం బయటికెళ్ళగానే కానిస్టేబుల్‌ని తోసేసి ఇంకా పారిపోయిద్దనమాట. వెంటనే సూర్య, భూమి కూడా కానిస్టేబుల్‌ని తీసుకొని ఇంకా రత్నం వెనక పడుతూ ఉంటారు. భూమి అయితే ఇంకా ఇంటికెళ్ళిద్దనమాట. ఇంక సూర్య అయితే రత్నం వెనక పడుతూ ఉంటే రత్నం అయితే డైరెక్ట్‌గా శరత్చంద్ర ఇంటికైతే వచ్చిద్దనమాట. సూర్య కానిస్టేబుల్‌ని తీసుకొని శరత్చంద్ర ఇంటికొస్తాడనమాట. "ఏంటి రత్నం అసల నువ్వు ఖచ్చితంగా అసలు తప్పు చేయమన్న వాళ్ళ ఇంటికొస్తావనే తెలుసు. ఇదంతా మా ప్లానే. నువ్వు నిజం చెప్పు" అనేసి ఇంకా సూర్య అంటాడనమాట. "ఏంటి నిజం చెప్పేది? అసలు నేనేం చేయలేదనేసి" రత్నం అనిద్దనమాట. కానిస్టేబుల్ కొట్టండి అనగానే రత్నంనైతే కానిస్టేబుల్ తుక్కుగా కొడతారనమాట. ఇంక ఇంట్లో వాళ్ళందరూ హాల్లోకొస్తారనమాట. "సార్ అసలు ఈవిడతో మీరే నిజం చెప్పించండి. మీరే నిజం అడగండి" అనేసి సూర్య అంటాడనమాట. "ప్లీజ్ అమ్మ చేతులు జోడించి అడుగుతున్నాను. అసలు ఆ గెస్ట్ హౌస్‌లో ఎస్ఐని చంపింది ఎవరు?" అనేసి శరత్చంద్ర అంటూ ఉంటాడనమాట. అయినా రత్నం నిజం చెప్పదు. ఇంక సూర్య కోపం వచ్చి ఇంకా గన్ను తీసి ఇంకా రత్నంకైతే గురి పెడతాడనమాట. ఇంక వెంటనే రత్నం అయితే అపూర్వ వైపు వేలు చూపించి మళ్ళీ కేపీ వైపు వేలు చూపిస్తదనమాట. ఇంకా "ఏంటి నాకు నువ్వెవరో తెలీదు. అసలు నేను ఎవరిని చంపలేదనేసి" కేపీ అంటాడు. పాపం అసలే కేపీ క్లీన్‌గా షేవ్ చేసుకొని మంచిగా ఉన్నాడు ఈ మధ్య సీరియల్‌లో అయితే. ఇంక మన శరత్చంద్ర కోపం వచ్చి "ఏరా నా అపూర్వని చంపుతావా? ఎస్ఐని చంపుతావా?" అనేసి కేపీని బాగా కొడుతూ ఉంటాడనమాట. ఇక కేపీ అయితే "నన్ను చంపేయండి. వగదీకి
దొరికిపోద్ది. నేను అసలు ఎవరిని చంపలేదు అసల. అన్నం పెట్టిన చెల్లెల్ని చంపుకుంటానా అనేసి ఇంకా కేపీ అంటాడనమాట. ఇంక అపూర్వ రంగంలోకి దిగిద్దనమాట. ఏంటి కేపీ ఇప్పుడు అర్థమైంది నాకు. అసలైతే ఇంక నా అక్క శోభా చంద్రకైతే నీ మొదటి భార్య గురించి తెలిసిందనే కదా అక్కని చంపేసింది నువ్వు అనేసి అపూర్వ అయితే ఇంకా కేపీ పైన నిందలేస్తనమాట. అసలు చంపింది నువ్వే అపూర్వ శోభా చంద్రని అనేసి కేపీ అంటాడనమాట. మళ్ళీ శరత్ చంద్ర కేపీని కొడతాడు. అపూర్వ కేపీని కొడతారు. ఇంకా మా నాన్న అసలు ఎవరిని చంపడు. మా నాన్న మంచోడని చెర్రి చెప్తాడనమాట. మీరా వెర్రివాగులది ఏడుస్తూ ఉంటదనమాట. ఇప్పుడైనా అపూర్వ గురించి నిజం తెలుసుకొని అపూర్వను వదిలేస్తే మంచిదనమాట. ఎస్ఐ గారు అరెస్ట్ చేయండి అనగానే సూర్య అయితే కేపీని తీసుకొని అయితే ఇంకా పోలీస్ స్టేషన్‌కైతే వెళ్ళిపోతాడనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం. థాంక్